హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ జంతికలు. నేను బియ్యం పిండి జంతికలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదా, నేను బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని గుల్లగా, క్రిస్పీగా, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా, పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలాగా కారం తక్కువగా వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను 1 కేజీ వరిపిండి తీసుకుంటున్నాను. వరిపిండి అనేది నేను తడిపిండి యూజ్ చేస్తున్నానండి. తడిపిండి అంటే మనం బియ్యం పోసుకొని మిల్లర్తో ఆడించుకున్న తర్వాత ఆ పిండి ఆరబెట్టుకొని యూజ్ చేసుకుంటాం కదా, ఆ పిండి యూజ్ చేస్తున్నాను. మీరు షాప్లో దొరికే పొడి పిండి అయినా వాడుకోవచ్చు. ఇలా పిండిని ఉండలు లేకుండా జల్లెడతో జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఒక గిన్నెతో మనకు సరిపడా కలుపుకోవడానికి సరిపడా వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకొని బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు 1 కేజీ వరిపిండికి 3 టేబుల్ స్పూన్స్ వాము వేసుకొని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మనం వేపుడు పప్పు పొడిని యూజ్ చేస్తున్నాను. జంతికలు గుల్లగా రావడానికి వేపుడు పప్పు పొడిని యూజ్ చేస్తున్నాను. నేను 150 గ్రాములు వేపుడు పప్పుని తీసుకొని దాన్ని పొడి చేసుకొని అందులో యూజ్ చేసుకుంటున్నాను. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి మిక్సీ పట్టి పేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జంతికలకి ఇలాంటి ప్లేట్ అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోంచి పల్ప్ మొత్తం తీసేసి వాటర్ని పక్కకు తీసుకొని ఆ వాటర్ని కలుపుకోవాలి. పల్ప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నేను వేయట్లేదు, వాటర్తోనే కలుపుకుంటున్నాను. ఆ వాటర్ ఎంత వస్తే ఆ వాటర్తో కలుపుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం వాటర్ని మరిగించుకున్నాం కదా, ఆ వాటర్తోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ముందు జంతికలు గుల్లగా రావడానికి అలాగే క్రిస్పీగా ఉండటం కోసం 1/2 కప్పు ఆయిల్ వేడి చేసుకుని వేసుకున్నాను. ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ కూడా అంతే, ఒక 1/2 కప్ అనేది యూజ్ చేయండి. జంతికలు బాగా గుల్లగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా బాగా వేడి చేసుకున్న వాటర్ని మాత్రమే కలుపుకొని యూజ్ చేసుకోవాలి, అంటే జంతికలు విరిగిపోతాయి. అలా విరగకుండా ఉండాలంటే కనుక వాటర్ని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకొని ఆ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా కలుపుకున్న తర్వాత చేతితో కలుపుకుంటే పిండి బాగా కలుస్తుంది. పిండి బాగా గట్టిగా ఉండకూడదు, అలాగే బాగా మెత్తగా ఉండకూడదు, మీడియంగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా హాట్ వాటర్ని పోసుకొని కలుపుకుంటూ జంతికలు పిండి ఇలా మెత్తగా వీడియో ఎలా చూపిస్తుంది ఇలా పట్టుకుంటే ముద్ద అయ్యేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా అమౌంట్లో తీసుకొని జంతికల గొట్టంలో వేసుకొని మనం సరిపడా అంత తీసుకొని జంతికల గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, స్మూత్గా దిగుతుంది. అలా వేసుకున్న తర్వాత సరిపడంత పిండి వేసుకొని జంతికల గొట్టాన్ని క్లోజ్ చేసుకొని మన ఒక జాలి గెరిట ఉంటుంది కదా, బెజ్జాల గెరిట, దాని మీద కొద్దిగా గొట్టంతో పిండుకోవాలి. లేదంటే కానీ డైరెక్ట్గా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. నేను ఆయిల్లో వేయకుండా ఇలాగా ఒక చిన్న గెరిట మీద వేసుకొని దాన్ని బట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఒకటి వేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో మిగతావన్నీ వేసుకోవాలి. 4 to 5 వేసుకొని తర్వాత మళ్ళీ వేసుకుంటే కరెక్ట్గా వేగుతాయి. ఎక్కువ వేసుకోవడం వల్ల లోపల పచ్చుండిపోయి బయట వేగినట్టు కనపడతాయి. ఒక 4 నుంచి 5 మాత్రమే వేసుకోండి. జంతికలు వేసిన తర్వాత ఫ్రీగా వేగేటట్టు చూసుకోండి, విరుగ్గా వేయొద్దు. అలా వేస్తే ఏమవుతుందంటే అతుక్కుపోతాయి, దట్టు సరిగ్గా వేగవు. అదే ప్రాసెస్లో మొత్తం అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ వేసినట్టే సెకండ్ టైం కూడా అలాగే వేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోండి. అలా వేయించుకోవడం వల్ల 2 వైపులా కూడా ఒకేలాగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.